ఇప్పుడు మన రివర్స్ సొసైటీ ఉద్యోగస్తులందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు ఏప్రిల్ నెల జీతం ఇంతవరకు రాలేదు. వీడియో పాయింట్లు అడిగితే కానీ సెక్రటరీ గారు నా పరిధి లేదని చెప్పి ఒకటేసారి టెక్నికల్ రవికుమార్ గారికి 18,000 ఉన్న జీతాన్ని ఒకసారి 30,000 చేయడానికి ఆయనకి ఆయనకి ఆస్కారం ఉన్నది కాబట్టి ఆయనకు చేసినారు. మాకు చేయంటే నా పరిధిలో అంటాడు 30,000 చేయడానికి ఆయన పరిధిలో ఉంది, జీతము 30,000 చేయడానికి ఆయన పరిధిలో ఉంది కాబట్టి మాకు వీడియో పాయింట్లు గవర్నమెంట్ వచ్చిన వీడియో పాయింట్లు ఇవ్వడానికి ఓన్లీ 173 రూపాయలు మాత్రం ఇవ్వడానికి పరిధి లేదని నిలబెట్టినాడు. ఇంతవరకు ఈ రోజు అయితే 21వ తారీఖు ఇంతవరకు జీతాలు లేక మేము అల్లాడుతున్నాము. చిన్న జీతాలు మా ఎంత 10,000 లోపలే అందరికి జీతాలు 10,000 లోపలే జీతాలు ఉన్నాయి. ఈ 10,000 లోపల జీతాలు ఉన్నా కానీ ఇంతవరకు మాకు జీతాలు ముట్టడానికి లేకుండా మా ఏడి అండ్ మాజీ సెక్రటరీ ఇందుకు కలిసి ఏం జరిగిందో వాళ్ళకు లోపాయకారంగా మాకు తెలియదు. మాది ఇంతవరకు జీతాలు లేకుండా మమ్మల్ని ఒకటే స్థాయిస్తున్నారు. ఈ జీతాలు తొందర రావాలా, మనకి అందరికీ జీతాలు పెరగాలని మేము ఈ సభాముఖం ఈ మీడియా మిత్రులందరికీ కోరుచున్నాము. సంఘాన్ని నమ్ముకొని నేను పనిచేస్తున్నాను. ప్రస్తుతం సంఘ ఉద్యోగులందరికీ 11,000 నుంచి 13,000 వరకు జీతాలు అందజేస్తున్నారు. ఈ మధ్యన కేవలం ఒక వ్యక్తికి మాత్రమే 30,000 జీతము పెంచడం జరిగింది. దీన్ని మేమంతా సంఘ ఉద్యోగస్తులంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకు గానో ఈ విధంగా ఒక వ్యక్తికి జీతం పెంచి మిగిలిన ఉద్యోగస్తులందరూ తక్కువ ఎందుకు చూస్తున్నారో మేము ఈ సందర్భంగా అధికారులను అడుగుతున్నాము. కాబట్టి సంఘ ఉద్యోగస్తుల్ని అందరినీ సమానంగా చూస్తూ అందరికీ సమానంగా వేతనాలు పెంచేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఆర్డర్ కాపీ అనేది 24/2026 తారీఖున డేటుతో ముద్రించి మాకు అందరికీ 15వ తారీఖు అనగా మే 15వ తారీఖు 2026న సమర్పించడం జరిగింది. దీన్ని ఎందుకు వాళ్ళు అందరికీ విశ్లేషించకుండా తెలియకోకుండా లోపలే జరిగి ఇన్ని రోజుల వ్యవధితో మాకు ఇచ్చారో అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. కావున ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ఉద్యోగులు సంఘంలో దాదాపుగా 5 నుంచి 38 సంవత్సరాలకు పైబడి సర్వీస్తో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరికీ సమానంగా వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము, అధికారులని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికరికే అంటే సంఘ డిజైనర్ అయిన ఎంఈ రవికుమార్ అనే వ్యక్తికి మాత్రమే పెంచారు. ఆయనకు మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ అధికారాలు కూడా అప్పచెప్పి సంఘగా ఆయన పరిధిలోనే పని చేయాలి అని కూడా మనకు ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు కూడా ఆయనకు అప్పగించి ముందుకు పోవడం జరిగింది. వాళ్ళు అధికారులు ఆయన మాత్రం పెంచడానికి కారణం ఎవరనుకుంటున్నారు? ఆయన వ్యక్తిగతంగా అధికారుల దగ్గరికి వెళ్ళి అది ఇంటర్నల్ గా చేసుకున్న వ్యక్తి అది. ఎందుకంటే ఆయనకు బాగా పలుకుబడి ఉండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఊహించుకొని ఆయన చేసుకున్నారు. మేము ఆయనకైతే వ్యతిరేకులు కాదు, కానీ మాకు అందరితో పాటు ఆయనతో పాటుగా మాకు కూడా జీతాలు పెంచాలి. ఇప్పుడు ఆయన పెంచుకున్నారని మాకేమేమి బాధ లేదు, ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఆయన అర్హత మేరకు తీసుకొని ఉండొచ్చు. కానీ మాకు కూడా అర్హతలు ఉన్నాయి, మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే మాకు కూడా జీతాలు పెంచి అందరికీ సమన్యాయం జరగాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి మీరు అడగలేదా అధికారులకు? అధికారులను మేము అడిగాం. చివరి లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ మాకు కూడా ఈ విధంగా ఉంది సమస్య, మాకు కూడా జీతాలు పెంచండి అని అంటే వాళ్ళు రూల్స్ ప్రకారంగా వెళ్లాల్సి ఉంటుందండి, ఆ ప్రకారంగా వెళ్ళి టైం పడుతుంది, మేము ఆలోచించి చెప్తాము అని చెప్తున్నారు. కానీ చేస్తాము అని మాకు ఎక్కడా ఖరాఖండిగా చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మామూలుగా సొసైటీ లాస్ లో ఉంది, ఆర్థికంగా సంక్షోభించి ఉంది, 6 కోట్ల అక్యుములేటెడ్ లాస్ ఉంది. కావున మీకు అందరికీ జీతాలు పెంచాలంటే పై అధికారుల నుంచి డెసిషన్లు తీసుకొని దాని 1,00,000 కమిటీలు అవన్నీ వేస్తే గానీ మేము చేయలేము అని చెప్తున్నారు. కానీ ఈ ఒక్క వ్యక్తికి మాత్రం పెంచడంలో ఏ విధమైన అడ్డంకులు రాలేదు. ఎందుకు అదే నేను ప్రశ్నించడం. ఇప్పుడు పెంచితే మాకు కూడా మమ్మల్ని కూడా కనికరించి, ఇప్పుడు నిత్యావసర సరుకులు ఆర్థిక సంక్షోభాలు చూస్తున్నాము. ఇప్పుడు నేను ఒక MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఉన్నాను, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కేవలం ఒక 10 ఏళ్ల సర్వీస్ ఉన్నా కూడా నా జీతం కేవలం 13,500 రూపాయలు మాత్రమే. గతంలో చాలా సార్లు కూడా అర్జీలు పెట్టుకున్నాము, సార్ మన చూడండి పెంచండి అని అంటే వాళ్లకు అవి అడ్డం వస్తున్నాయి. ఎందుకు అంటే సొసైటీ ఆర్థిక సంక్షోభంలో ఉంది, మేము పెంచలేమండి అని చెప్తే సరేలేండి ఆర్థిక పరిస్థితి సరిలేవు కదా, లాభాల బాట పట్టిన తర్వాతనే మాకు పెంచండి సార్ అని మేము కూడా సైలెంట్ గా ఉండిపోయాము. కానీ ఇప్పుడు ఒక వ్యక్తికే పెంచేసరికి మాకు కూడా ఎందుకు అన్యాయం జరుగుతుంది, మాకు కూడా పెంచండి అని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాం. అడిగాము, అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన టెక్నికల్ పర్సన్
ఆయన ప్రకారంగా ఆయనకి సంఘం అంటే బయట బయట కమిషనర్ లెవెల్లో డిజైనర్లు ఉన్నారు, వాళ్ళకి ఏం జరుగుతున్నాయి, ఆయన డిజైనింగ్ లెవెల్లో జూనియర్ డిజైనర్ కి 50,000 60,000 జీతాలు ఉన్నాయి, లేదనడం లేదు. కానీ ఆ రూల్స్ ప్రకారం అక్కడ ఉన్నాయి. కానీ సంఘంలో ఆయన జాయిన్ అయింది యాజ్ ఏ క్వాలిటీ కంట్రోలర్ గా జాయిన్ అయ్యారు. పోస్ట్ ఉండేది సంఘంలో క్వాలిటీ కంట్రోలర్. సంఘ బైలా ప్రకారం, సంఘ నిబంధనల ప్రకారము ఆయనకి ఇవ్వాల్సిన జీతం కేవలం 12,500 రూపాయలు. అలవెన్స్ మామూలుగా అందరితో పాటు ఒక 1,500 వరకు ఇవ్వచ్చు. అలా కాకుండా కేవలం అలవెన్స్ రూపంలోనే 17,000 రూపాయలు ఇస్తూ 30,000 వరకు జీతం పెంచడం జరిగింది.